నమస్తే. కంబరామాయణం 9వ రోజు. దేవతలు వచ్చి మరలిన తర్వాత ఆ ప్రదేశం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అగ్నిదేవుడి పాలన అంతమైనందుకు గుర్తుగా మలయమారుతం వీయనారంభించింది. వాతావరణంలో చల్లదనం శరీరాలకు హాయినిచ్చింది. దేవతల కోరికను మన్నించి విశ్వామిత్రుడు రామచంద్రునకు తన వద్ద గల సకలాస్త్ర పరిజ్ఞానాన్ని ధారపోశాడు. మనుషులను విడవకుండా వచ్చి చేరే పూర్వజన్మ కర్మల వలె ఆ అస్త్రాలన్నీ రాముణ్ణి చేరుకున్నాయి. రామ, నిన్ను చేరాము, నిన్ను ఎప్పటికీ విడువము. నీ తమ్ముడు లక్ష్మణుని వలె నీ నీడగా మసులుకుంటాము, నీ ఆజ్ఞాబద్ధులమై ఉంటాము అని పలికి ఆ దివ్యాస్త్రములు రాముని అమ్ముల పొదిలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాయి. మరల నడక ప్రారంభించారు మువ్వురు. 20 మైళ్ళ నడక తరువాత ఒక శబ్దం వినపడింది వారికి. దగ్గర అవుతున్న కొద్దీ ఆ శబ్ద తీవ్రత పెరుగనారంభించింది. కొత్త విషయాలు తెలుసుకునడంలో రాముడి యొక్క కుతూహలం మెండు. స్వామి, ఆ శబ్దమేమిటి అని మహర్షిని అడిగాడు రాముడు. నాయనా, అది సరయు గోమతి 2 నదులు కలిసినటువంటి సంగమస్థలి. 2 నదులు కలిసినప్పుడు జనించే తరంగఘోష నీవు వింటున్నది అని పలికి ముందుకు సాగారు మహర్షి. నడచి నడచి మరొక నదీ తీరం చేరుకున్నారు. మరల రాముడు మహర్షి నుండి ఆ నది పేరు తెలుసుకోగోరాడు. మహర్షి దాని వృత్తాంతం చెప్పనారంభించారు. పూర్వం ఒకానొక కాలంలో బ్రహ్మదేవునకు కుశుడు అని కుమారుడు ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వారు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు. వారు వరుసగా కౌశాంబి, మహోదయపురము, ధర్మారణ్యము, గిరివ్రజపురములను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు. వారిలో కుశనాభుడికి అపూర్వ సౌందర్య రాశులైన 100 కుమార్తెలున్నారు. వారి సౌందర్యము ఊహాతీతము. వారు ఒకరోజు వనములో సంచరిస్తుండగా వాయుదేవుడు వారి సౌందర్యాన్ని చూసి మోహించి వారి వద్దకు వచ్చి, ఓ కన్యలారా, మాకంద ఫలరసము వలె మధురమైన మీ అధర సుధారసము గ్రోలని జన్మము ఒక జన్మమేనా? మీతో పాణిగ్రహణమే మాకందము అని వారిని పెళ్లి చేసుకోవాలనే కోరిక వెల్లడించాడు. తండ్రి అనుమతి లేక అది సాధ్యము కాదన్నారు ముక్తకంఠంతో ఆ 100. అందులకు కోపించి వారందరినీ కురూపిణులుగా గూనివారిగా మార్చివేశాడు వాయుదేవుడు. వారు తండ్రి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి భోరున విలపించారు. తండ్రి వారిని ఓదార్చి వారందరినీ మహాతపస్సంపన్నుడైన శూలికుమారుడు బ్రహ్మదత్తునకిచ్చి వివాహం జరిపించాడు. నాథుడైన బ్రహ్మదత్తుని కరస్పర్శ వారికి శాప విమోచనం గావించి పూర్వపు అందాన్ని తిరిగి వారికి ఇచ్చింది. ఆ కుశనాభుడికి కుమారులు లేకపోవడం వలన యజ్ఞం చేయగా గాధి జన్మించాడు. ఆ గాధియే మా నాయనగారు. నాకు ఒక సోదరి కౌశికి. కౌశికి భర్త బ్రహ్మపదం చేరడం వలన ఆ వియోగం భరించలేక కరిగి కరిగి కన్నీరై ఏరుగా పారి నది అయినది. రామా, నీవు చూచినది ఆ నదియే అని చెప్పి ముగించారు విశ్వామిత్రుల వారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.